నా భారతదేశం అత్యంత అద్భుతమైన దేశం. ప్రపంచంలో ఉన్న వింతలన్నీ భారతదేశంలో ఉన్నాయి. అత్యంత చలి పుట్టించే ప్రదేశం భారతదేశంలో ఉంది. అలాగే ప్రపంచంలో అత్యధికంగా వేడి ఉండే ప్రదేశం కూడా భారతదేశంలో ఉంది. వాతావరణంలో ఇంత వ్యత్యాసం ఒకే దేశంలో చూడటం మన అదృష్టం. అయితే వాతావరణంలోనే కాదు, భౌగోళికంగాను ఎత్తైన కొండలు, అత్యంత పొడవైన నదులు, సరస్సులతో నా దేశం చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. నేను భారతదేశ యాత్ర 2019లో చేద్దామనుకున్నాను. ఈ యాత్ర డిసెంబర్ 20, 2019న నేను ప్రారంభించాను. నా యాత్రలో నా భారత జాతి యొక్క సంస్కృతి, గొప్పతనం ఈ వీడియోలో చిత్రీకరించడానికి నేను ప్రయత్నిస్తాను. మరి ప్రారంభిద్దామా? భారతదేశంలో రాజస్థాన్ అనే రాష్ట్రంలో థార్ డెజర్ట్ అనే అతిపెద్ద ఎడారి ఒకటి ఉంది. ఈ ఎడారి భారతదేశాన్ని, పాకిస్తాన్ని సరిహద్దులు పంచుకుంటుంది. ఈ సరిహద్దుల్లో ఆర్మీ డ్యూటీ నిర్వహించడం కత్తి మీద సాము లాంటిది. నేను అక్కడ పనిచేస్తున్న కొంతమంది ఆర్మీ వాళ్ళతో इंटरेक्ट అయ్యాను. అది చూడండి. बॉर्डर आता सर इधर से? बॉर्डर यहीं तक ऐसे आगे नहीं. कहाँ से? आंध्र प्रदेश है यहीं तक देख सकते हो. इसे आगे अलग मिलता नहीं. उधर से बॉर्डर आता ना, उधर से जाते. आगे बॉर्डर है. परमिशन नहीं. ओह डिसअपॉइंटेड. इधर परमिशन नहीं बॉर्डर जाने के लिए. यहाँ तक देख सकते हो. इधर से देख सकते हो. ये रोड है ना, ये से उधर देख सकता है. यही लास्ट है. लास्ट तो आगे यहाँ से जाओ. कितना किलोमीटर से इधर से? 100 किलोमीटर इधर से भी. ओके, थैंक यू सर. ఇక్కడ వాటికి పర్మిషన్ ఉందంట. ఈ దాడి పర్మిషన్ లేదంట అటు సైడ్ అయితే. ఇదే ఇంకేంటంటే ఇక్కడ ముందంతా డేంజరస్గా ఉంది. బాగా ముందంతా ఎడారి ఉందంతా. ఇసుకే అంతా ఇసుకగా ఉంది. కొద్ది దూరం వెళ్ళడానికి ట్రై చేస్తాను. వెళ్ళట్లా
బండి పోనించడానికి ట్రై చేశాను కానీ ఇక్కడ నుంచి ఇంకా అసలైన ఎడారి స్టార్ట్ అయ్యింది అనుకోండి. ఇక్కడ నుంచి అదే ఉంటుంది. ఇక్కడ నుంచి అసలైన ఎడారి స్టార్ట్ అయ్యి ఉంటుంది మొత్తం. బండి పోనిస్తున్నాను కానీ అది ఇసుకలో జారిపోతుంది బండి. ఇక్కడ మన మిలిటరీ వాళ్ళు ఉన్నారు, మన ఆర్మీ వాళ్ళు. అక్కడ ఒకటికి పర్మిషన్ అంట. అటు ఉంది కానీ రోడ్డు ఉంది కానీ అంత ఇసుక పడింది. అది రోడ్డు మీద అంతా ఇసుక పడింది. ఉంది కానీ రోడ్డు ఉంది కానీ ఇసుక పడింది. మళ్ళీ ఆడన్నా కోరుకుపోయింది అనుకో ఇసుకలో, ఇంకా నేను ఒక్కనే లాగలేక చావాలి దాన్ని. ఇక్కడితో ఎండికి అయితే అసలైన ఎడారి స్టార్ట్. ఇక మొత్తం ఇటు పోతే ఇంకంతే సంగతులు. ఇక మొత్తం ఎడారి. ఇంక ఇక్కడ నుంచి అంతా మొత్తం ఎడారి. ఇక రోడ్లు ఇక్కడ రోడ్డు వేసారు కానీ అది అంతకు యూజ్లో లేదు. ఇది ఈ మొక్కలు చూడండి డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా మనం కూడా ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళటం మంచిది. ఉందట రోడ్డు ఉంది కానీ మొత్తం ఇసుక కొట్టకపోయింది రోడ్డు అంతా. అంటే యూజ్లో లేనట్టే కదా, ఇసుక వచ్చిందంటే యూజ్లో లేనట్టు. ఓ చాలా ఘోరంగా ఉంది. ఓకే వెళ్ళిపోదాం, రిటర్న్ వెళ్ళిపోదాం. జైసల్మేర్ నుంచి నేను 80 కిలోమీటర్స్ వచ్చాను. అయినా ఇంకా 100 కిలోమీటర్స్ పోవాలంట బోర్డర్కి. అక్కడ ఆర్మీ వాళ్ళు ఆపేస్తున్నారు, పర్మిషన్ లేదంట. ఆర్మీ వాళ్ళు ఆపిన దగ్గర నుంచి మొత్తం డెజర్ట్. ఇక్కడ దాకా కొద్దిగా రోడ్డు ఉంది, అక్కడ నుంచి కూడా రోడ్డు ఉంది కానీ అది మొత్తం ఇసుకొట్టకపోయింది రోడ్డు అంతా కూడా. వాట్ డెజర్ట్ డ్యూట్స్. అసలైన డెజర్ట్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే అది పోవాల్సిందే. మన ఆర్మీ వాళ్ళు ఆపేస్తున్నారు, పోతే ఇంకా అర్థ సంగతులు. జీవితంలో ఇటువంటి పర్వతారోహణ చేస్తానని నేను ఊహించలేదు. హరిహర ఫోర్ట్ అనే ఈ యొక్క శిఖరం నాసిక్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూడడానికి ఎంతో అద్భుతంగా అందంగా ఉండే ఈ పర్వతం ఎక్కడం అంత సులభం కాదు. చాలా భయంతో కూడుకున్న విషయం. వర్షం పడేటప్పుడు ఈ పర్వతం ఎక్కడం చాలా ప్రమాదకరం. చుట్టూ ఆకాశాన్ని తాకే భవనాలు, పొల్యూషన్, అడుగు జాడ కూడా లేకుండా ఉండే సిటీ. కానీ మధ్యలో 100 ఎకరాల అడవిని స్టిల్ ఇంకా కాపాడుతున్నారు. ఎక్కడో మీకు తెలుసా? మీకు నేను ఫస్ట్ టైం చూసి షాక్ అయ్యాను. ఇది ఎక్కడో కాదు, మహారాష్ట్ర రాజధాని ముంబైకి నడిబొడ్డున
ఇంత పెద్ద ఫారెస్ట్ నేను చూశాను. చూసి ఫస్ట్ షాక్ అయ్యాను. ఈ ఫారెస్ట్లోనే నేను ఆ లోకల్స్తో ఒక 40 days ఉన్నాను నేను. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ అనుభవాలు, వాళ్ళ స్ట్రగుల్స్ అన్నీ తెలుసుకున్నాను నేను. వాళ్ళ స్టైల్ ఆఫ్ లివింగ్, సెలబ్రేషన్స్ అన్నీ తెలుసుకున్నాను. ఇది ఒక రకమైన కొత్త ఎక్స్పీరియన్స్ నా దేశంలో అనుకుంటున్నాను. ప్రస్తుతం ముంబైలో నేను ఉండే ఇల్లు ఒక రోజువారీ సగటు కూలీ ఉంటాడు, అలాంటి ఇంట్లో ఉంటున్నాను నేను ఉండే ఏరియా అందరూ వాళ్ళే. రోజు ఏదో ఒకటి పనులు చేసుకునేవాళ్ళు, ఏదో చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు. అట్లాంటి ఇంట్లోనే నేను కూడా ఉంటున్నాను. ఆ లొకేషన్ ఇప్పుడు మీకు చూపిస్తాను, చూడండి. Dudes, welcome to my palace in Mumbai. Look at that. That was my bedroom. This is my bedroom, and this is my washing room, bedroom, cleaning room, what we call anything. And this is the overview of my room, the beautiful room. And rent for this room is just 3,500 rupees. సూపర్ లగ్జరీ. గుర్తుపెట్టుకోండి, నేను పదే చెప్తున్నాను, ఈ ప్రాంతం ముంబైకి నడిబొడ్డున ఉంది. సెంటర్ ఆఫ్ ద ముంబైకి మధ్యలో ఉన్న అతి పెద్ద అడవి ఇది. ఈ అడవిలో జనాలు కూడా నివసిస్తూ ఉంటారు. ఎంత జనాలు నివసిస్తూ ఉన్నా ఇక్కడ టైగర్ అటాక్స్ అనేవి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. రీసెంట్గా ఒక 4 days బ్యాకే ఒక టైగర్ అటాక్ కూడా జరిగిందంట. దాదాపు 200 పైగా టైగర్ అటాక్స్ ఇక్కడ జరిగినాయి రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి అడవి చుట్టూరు అపార్ట్మెంట్స్లో ఉండే ఎంప్లాయీస్ మార్నింగ్ వాకింగ్కి, సైక్లింగ్కి ఇటే వస్తుంటారు. చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఇటు సైడ్. అడవి అనే ఫీలింగ్ మనకు రాదు, ఎప్పుడు రష్ ఉంటానే ఉంటుంది, ఎప్పుడు కార్లు, బైకులు ఏడు తిరుగుతూనే ఉంటాయి. బట్ ఇట్స్ ఎ ఫారెస్ట్, ఇది ఒక అడవి. రీసెంట్గా మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది. 3000 చెట్లు, పెద్ద చెట్లు ఏదో నరికేసేసి అక్కడ మెట్రో డిపో కన్స్ట్రక్ట్ చేద్దామని డిసైడ్ అయిందంట. ఇంత మంచి నేచర్ని చూడండి, వెనకమాల కానొస్తుందా? కరెక్ట్గా సన్ పడుతున్నాడు నా మీద. గోపురంలో ఏం కానొస్తుందో మరి. ఇది సెంటర్ ఆఫ్ ద ముంబై నడి బొడ్డునుంది ఇదంతా. చూడండి, దూరంగా బిల్డింగ్ కానొస్తున్నాయా? కొద్దిగా మంచు ఉన్నట్టుంది, దూరంగా బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో పెద్ద అడవి ఉంది. ఇక్కడ సెంటర్ ఆఫ్ ద ముంబై. ఇట్లాంటి ప్లేస్లో మెట్రో డిపో ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలని చూస్తున్నారంట. ఎందుకు నేచర్ని జడగొట్టడం చెప్పండి? వాట్ ఏ బ్యూటీ. అసలు ముంబైకి ఎంత ఆక్సిజన్ ఇస్తుంది. ద లంగ్స్ ఆఫ్ ముంబై డ్యూడ్స్. దీన్ని లంగ్స్ ఆఫ్ ముంబై అని కూడా అంటారంట. నిజంగా ఇంకొక విషయం తెలియాలి, ప్రపంచంలోనే ఉన్న సిటీస్లో ఏకైక ఒక అటవీ ప్రాంతం గల సిటీ ముంబై అంట. మన దేశంలో 2 రాష్ట్రాల రాజధానులు ఒకేలా ఉంటాయి. అవేంటో తెలుసా మీకు? మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్, తెలంగాణ రాజధాని హైదరాబాద్. 2 ట్విన్ బ్రదర్స్లా ఉంటాయి. మీరు 2 సిటీస్కి పోలికలు చూస్తే 2 సిటీస్కి లేక్ ఉంటుంది. హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ ఉంటుంది, అది మురికి నీరు. బట్ భూపాల్లో చాలా అంటే చాలా మంచి నీరు. అవి భూపాల్ సిటీకి డ్రింకింగ్ వాటర్గా వాడుతుంటారు.
భోపాల్లో అంత కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతున్నాయి భోపాల్లో. నేనుండే ఏరియా వెనకమాలంతా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారంట. ఎంపీ కాలనీ అంటారంట, ఎంపీ కాలనీ అది అంటారంట. क्या ఎంపీ నగర్ భూపాల్. భూపాల్కి బాయ్ చెప్పే టైం వచ్చేసింది. లెట్స్ గో టు జైపూర్. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి జైపూర్. ఇక్కడ నుంచి 592 కిలోమీటర్స్ ఉంది భోపాల్ నుంచి. టైం ఇప్పుడు 11 అవుతుంది, మార్నింగ్ 11 అవుతుంది. అయినా భోపాల్లో చలి తగ్గలేదు. అంతా కొండలు కదా, హైదరాబాద్ భోపాల్ అన్నదమ్ములేక. అక్కడ కొండలు, ఇక్కడ కొండలు, అక్కడ లేక్స్, అక్కడ హుసేన్ సాగర్, ఇక్కడ ఏదో లేక్ ఉంది. అక్కడలా కాదనుకుంటా, అక్కడ హుసేన్ సాగర్ మురికి నీళ్ళు అనుకుంటా. ఇక్కడ వాటర్ బాగానే ఉంది. మరి భూపాల్ అడ్వెంచర్ అవ్వాలనుకున్నాను. అంతకు మించి నాకు భూపాల్. నాగపూర్ టు భూపాల్ జస్ట్ ఒక 300 కిలోమీటర్స్ ఉంది. 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి దాదాపు 10 hours పట్టింది నాకు. అలా ఉన్నాయి రోడ్స్. అంతా ఘాట్సే, అన్నీ కొండలే. సినిమాలు తీసుకునే వాళ్ళకి సూపర్గా ఉంటాయి అబ్బా. అది సినిమాలు కానీ, ఏదైనా షార్ట్ ఫిలిమ్స్ కానీ, ఏదైనా సినిమాటిక్ షార్ట్స్ డ్రోన్స్తో తీసుకోవచ్చు. బాగా డ్రోన్స్తో తెచ్చుకుంటే బాగా సినిమాటిక్ షార్ట్స్ తీసుకోవచ్చు. సూపర్ అంటే సూపర్ అసలు. భూపాల్ రాజ్భవన్ అంటే గవర్నర్ కాదా? హైదరాబాద్లో హుసేన్ సాగర్ పక్కన ఉంటుంది. నేను ఏరియాకి చుట్టుపక్కల ఉన్నాయి అన్నీ. అంతా అటు సైడ్ అనుకుంటా రాజ్భవన్. నేను ఇటు పోవాలా, నాకు టైం లేదు. మళ్ళీ వచ్చింది రాజస్థాన్ చూడడానికి కదా. ఏదో లేక్ వచ్చింది, ఇంకో లేక్ చాలా పెద్దగా ఉంది. నదిలాగా ఉంది, లేక్ అంటారు. రాజా భోజ సేతు. రాజా భోజ్ సేతు. హైదరాబాద్లో ఇది ప్లాన్ చేస్తున్నట్టున్నారు బ్రిడ్జ్. భోపాల్లో ఆల్రెడీ కట్టేశారు. సూపర్ ఉందా బా లేకు, సూపర్ ఉంది లేకు. లేక్ అయితే సూపర్ ఉందా బా, సూపర్ మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ చూడండి బాగా వస్తుంది. హూ ఇస్ దిస్ పర్సన్, హూ ఇస్ దిస్ కట్అవుట్? సూపర్ కట్అవుట్ ఇది. అంత పెద్ద కట్అవుట్ పెట్టినప్పుడు ఆగి చూడాలి కదా మనం. ఒక 5 seconds ఆగి చూసేసి వెళ్ళిపోదాం. ఎవరి పెద్ద మనిషి, బాగా ఓల్డ్, బొమ్మ పెట్టి కూడా చాలా సంవత్సరాలు ఉంటుంది. ఇక్కడ రాశారు అతని గురించి, రాజా భోజ్ గారేనా? రాజా భోజ్. థ్యాంక్ యూ సార్, బాయ్. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ భూపాల్, ద సిటీ ఆఫ్ లేక్స్. అవును, లేక్స్ ఎక్కువ ఉన్నాయి భూపాల్. చెప్పు. Let's move. Okay, dudes, let's move towards Jammu and Kashmir, okay? We will see the end of terrorists in Jammu and Kashmir. We will support Indian Army. ఇండియన్ ఆర్మీకి సపోర్ట్గా ఈ రైడ్ చేస్తున్నాం నేను, నా ఫ్రెండ్. వాళ్ళు టూరిజాన్ని దెబ్బకూడదని చూస్తున్నారు. టూరిజాన్ని కాదు, భారతదేశపు ఆర్థిక వ్యవస్థను దెబ్బకూడదని చూస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ సేఫ్. ఇప్పుడు మనం రైడ్కి వెళ్ళటం నాట్ సేఫ్. బట్ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారనే ధైర్యంతో వెళ్తున్నాం మేము. ఏదైనా వార్ సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటే మేము బ్యాక్ వచ్చేస్తాం. బట్ వీఆర్ స్టార్టింగ్.
సీతారాంపురం. సీతారాంపురం. అది దేవరపల్లి హైవే ఉంది. దేవరపల్లి ఇటు సైడ్ అటు ఖమ్మం ఇటు. ఖమ్మం ఇటు. ఎన్ని కిలోమీటర్లు ఖమ్మం? ఖమ్మం తెలియదన్న. అరే ఏం చదువుకుంటావు? ఏం చదువుకుంటావా? 6th. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనుకున్నావు? కాశ్మీర్ తెలుసా నీకు? కాశ్మీర్ అది ఏ ఊరి మీది? మాది ఇక్కడ విజయవాడ. తెలుసా విజయవాడ? నర్సరావుపేట తెలుసా? నర్సరావుపేట. నర్సరావుపేట తెలుసు. నర్సరావుపేట తెలుసు. తెలుసా? మా ఊరు అది. ఈ అబ్బాయి హైదరాబాద్. ఇది హైదరాబాద్, నాకు నర్సరావుపేట. కాశ్మీర్ ఐడియా ఉందా? కాశ్మీర్ తెలుసు. ఇక్కడికి వెళ్తున్నా కాశ్మీర్. కోడి పుంజులు అట్ట అనుకునే వాళ్ళం. గుర్తున్నాం మీ అందరికి. ఈ కాయ బదలు కొడితే అవి ఉంటాయి. ఇద్దరు ఫ్రెండ్స్ ఆడుకుంటారు. చిన్న చిన్నవి ఉంటాయి, కొమ్మలు లాంటివి. అటు ఇటు లాక్కుంటాం. ఎవడు ఊడిపోతే వాడు ఓడిపోయినట్టు. చుట్టూ లొకేషన్ బాగుందని ఆగాం. You can get some. వాన పడుతుంది, ఈడ పడతలేదు. ఏందో చూడు, కొద్దిగా ముంగడ పడుతుంది అంట. ఏమంటావు బ్రో? ఎట్లా పడుతుందని మేము ఇక్కడ అయిపోయినాం వానలో. ఈడ చూస్తున్నాం, ఈడనేమో ఎండ చంపుతుంది. ఇంకెంత దూరం ఉందిరా? ఛత్తీస్గఢ్ బార్డర్ నెక్స్ట్ ఒక 20-25 కిలోమీటర్స్. చాలామందికి నేషనల్ హైవే 30 గురించి తెలియకపోవచ్చు. ఇది నేషనల్ హైవే 30. విజయవాడ నుంచి నైనిటాల్ దాకా ఉంటుంది. ఇది నైనిటాల్. అయితే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం మొత్తం ఉంటుంది. చాలామందికి ఛత్తీస్గఢ్ అంటే ఒక చిన్న చూపు ఉంటుంది, ఏదో చిన్న రాష్ట్రం అనుకుంటుంటారు. బట్ ఛత్తీస్గఢ్ చాలా పొడవైన రాష్ట్రం. అండ్ భారతదేశంలో అత్యధికంగా అడవులు ఎక్కడున్నాయంటే అది ఛత్తీస్గఢ్. ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం చూసారా, ఈ రోడ్డు ఎంత ప్రాబ్లమేటిక్ రోడ్డు అంటే అంత ప్రాబ్లమేటిక్ రోడ్డు. ఫుల్ ఛత్తీస్గఢ్లో చాలా భాగం ఒకటి ఎక్కడైతే మావోయిస్టులు ఉంటారో ఆ మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాలన్నీ చోట్ల ఇట్లా సిమెంట్ రోడ్ వేశారు. సిమెంట్ రోడ్ వేయడానికి రీజన్ ఏంటంటే మామూలు రోడ్ వేస్తే తవ్వేసి మందు పాత్రలు పెట్టి పేల్చేయచ్చు. అదే సిమెంట్ రోడ్ అనుకోండి, తవ్వడం కొద్దిగా డిఫికల్ట్, అసాధ్యం. అందుకనే చాలా లెంత్ ఇలా సిమెంట్ రోడ్ ఉంటుంది. మొత్తం ఎంత దూరం ట్రావెల్ చేస్తే అంత దూరం. ఫారెస్ట్లో వేశారు ఈ రోడ్డు. నిజంగా వేసిన టైంలో, ఈ రోడ్డు వేసిన టైంలో ఎన్ని ఇబ్బందులు పడి ఉంటారో. ఫుల్ ప్రాబ్లమేటిక్ ఏరియా ఇదంతా. సుక్మా అంటారు, సుక్మా, దంతెవాడ. ఎప్పుడు ఎన్కౌంటర్లు జరుగుతూ ఉంటాయి ఈ ప్రాంతంలో.
మనం ఇటు దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1200 కిలోమీటర్స్ వచ్చాం. ఇది ఢిల్లీ వెళ్ళే రోడ్డు. ఇంకా ఢిల్లీ 550 కిలోమీటర్స్ ఉంది. నైట్ ఇక్కడే మనం క్యాంపింగ్ వేసాం. అంత ప్యాకింగ్ అంతా అయిపోయింది. ప్యాకింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ పైగా పట్టింది. ఈరోజు ఎట్లయినా ఢిల్లీ రీచ్ అవ్వాలి మేము. ఢిల్లీ రీచ్ కాకపోతే ఇంకా ఢిల్లీకి 100 కిలోమీటర్స్ దూరంలో టెంట్ వేస్తాం మళ్ళీ. ఏమంటావు భూపతి? సో ఈరోజు డే 4, 3 days నుంచి అడవిలో అలా తిరిగేసి పిచ్చి ఎక్కేసి రాత్రి నేషనల్ హైవే 44 ఎక్కినాం, కాశ్మీర్ టు కన్యాకుమారి. ఇక రాత్రి ఇక్కడ టెంట్ క్యాంపింగ్ చేసినాం. ఇక ఓరన్న ఇట విజయవాడ నుంచి ఇట అట్లకి వెళ్ళి ప్లాన్ చేస్తే ఇట ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్కి వెళ్ళి రూట్ ఉంది, అట్లా అవాయిడ్ చేయండి. డైరెక్ట్ హైదరాబాద్ మీదుగా వస్తే అయిపోతుంది. సో ఇవాళ డే 4 లదాఖ్ రైడ్. విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లోకి ఎంటర్ అయినాం. ఇక నేషనల్ హైవే 44 దగ్గర ఉన్నాం. టూ మచ్ ఎండ ఉంది. ఇక స్నానం చేసుకున్నామని బోరింగ్ దగ్గరికి వచ్చినాం. చూపే బ్రో ఇక అంతా ఇక స్నానం చేసుకొని బయలుదేరుతాం. ఇక నెక్స్ట్ స్టాప్ ఆగ్రా అనుకుంటున్నాం. ఫ్రేమ్ మస్తు వస్తుంది బ్రో. వాళ్ళు నవ్వుతారు వెంకలకి లాంటి వాళ్ళు.
సో మనం మనాలి వచ్చేసి నిన్న మార్నింగ్ వచ్చినాము. చలి గుద్ద చింపింది మాది, అందుకే క్యాంపింగ్ చేద్దామంటే మా గుద్ద తిరుగుతుందని మాకు అర్థమైంది. అందుకే మేము వచ్చేసి ఇక్కడ టెంట్ తీసుకొని ఇక లేవంగానే ఎండ వచ్చిందని ఇక్కడ కూర్చున్నాం. वर जाऊन व्हिडिओ केला. वैसे ऊपर भी है नज़ारा, इससे बढ़िया है. हाँ मगर गए होते. अरे कोई ना भाई, चल रहे अब आए फिर.
ఏసీ ఆన్ చేసావా? ఇదిలే గొప్ప గొప్ప గొప్పలే పైకి గొప్ప గొప్ప ఇటు చూపి. ఇవా పేరు పేరు
స్నో కనబడుతుందా? అరే లారీలు యూరీలు వస్తున్నాయి. అరే కనబడదు ఎంత చూపి. ఓకే పట్టుకో. ఏం బ్రో గట్టిగా అయిపోయింది చెయ్యి. అది పైనుంచి పట్టుకో గుంజ వస్తుంది. వీర సూరకర్ణ ఎలా ఉంది? రూపం నన్నొద్దు, నన్నొద్దు, పండింది. స్నాఫాల్ తగ్గిన తర్వాత ఉందా ఇంకా 2 గంటలు వెళ్ళిపోతా అంటున్నాడు వాడు. రోడ్లు వేసినట్టు లాస్ట్ టైం నాకు చాలా హెచ్చరిక ఇచ్చింది. 2 గంటలు కాదబ్బా. ఇంటి 15-16 టన్నులు వచ్చినాయి. ఓల్డ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నాం. గుర్తుంచుకో ఫస్ట్.
పోనీ పోనీ. త్రివేంద్రంలో వెదర్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇప్పుడు మనం అనంత పద్మనాభ స్వామి గుడి దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయం ట్రావెన్కోర్ రాజవంశీయుల పర్యవేక్షణలో నడుస్తుంది. పూర్వం బ్రిటిషర్సు డచ్ వాళ్ళ నుంచి ట్రావెన్కోర్ రాజ్యం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదను కాపాడుకోవడానికి కొన్ని గదులను నిర్మించి ఆ గదులలో బంగారం, రకరకాల వజ్రాలు, వైడూర్యాలను దాచిపెట్టింది. రీసెంట్గా అలా దాచిపెట్టిన 6 గదుల్లోంచి 5 గదుల నుండి సంపదను వెలికి తీయటం జరిగింది. 6వ గది నుండి సంపద వెలికి తీయడానికి కొన్ని దోషాలు అడ్డు వచ్చే 6వ గది నుంచి సంపదను వెలికి తీయలేకపోయారు. దానికి కారణాలు ఆ గదికి ఏదో నాగబంధం ఉందని, ఆ గదిని ఓపెన్ చేస్తే ప్రపంచం అంతమైపోతుందని రకరకాల మూఢనమ్మకాలు ఉన్నాయి. అవి ఎంతవరకు నిజమో మరి. మూఢనమ్మకాలు కాదు, నిజాలే అని చాలామంది అంటారు మరి.